ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్ యూనిక్ గా చూస్ చేసుకొని వస్తున్నారు. ఒకవేళ మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ఏ యూనిక్ పాయింట్ మీద ఉంటుంది? సైఫై అండి. నాకు సైఫై అంటే బాగా ఇష్టం. వి క్రియేట్ ఇంకొక యూనివర్స్ క్రియేట్ చేయాలి, ఒక స్టార్ వార్స్ లాగా ఒక మూవీ చేయాలి. అండ్ అంటే మనకున్న ఆర్టిస్ట్ మన తెలుగు స్టార్స్ పెట్టుకుని మన లాంగ్వేజ్లో వీ నీడ్ టు బ్రింగ్ సంథింగ్ ఇంటర్నేషనల్ వేర్ పీపుల్ విల్ లుక్ అట్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఫీల్ జెలస్ అబౌట్ అవర్ టాలెంట్స్. సో నాకు ఒక స్టార్ వార్స్ లాంటి ఒక సైఫై ఫిల్మ్ ఫుల్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి. సో దట్ విల్ ఆల్వేస్ బీ మై డ్రీమ్. మీకు ఒక ర్యాండమ్ గా ఇది సమయం దొరికింది కాబట్టి నేను ఒక ర్యాండమ్ జస్ట్ ఒక ఐడియా చెప్తాను థాట్ గా, ఓకేనా? ఆయన నాకు చెప్పింది ఇది ఒక లైన్, ఆయన చెప్పింది నాకు తిట్టొచ్చు. జనరల్ గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు భైరవ్ కోన 2 అంటూ ఉంటే ఆ కథ ఎలా ఉంటుంది ఆయన ర్యాండమ్ గా చెప్పిన లైన్ ఐడియా ఇది చెప్పడం వలన ఇది ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ 2 లైన్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు భైరవ్ కోన చూసిన వాళ్ళందరికీ తెలిసింది భైరవ్ కోన ఒక స్పెషల్ విలేజ్ కదా. భైరవ్ కోన లాంటి ఊర్లు ఇంకా చాలా ఉంటే అందులో ఏదో ఒక ఊర్లో ఒక నెగిటివ్ పర్సన్ ఆ ఊరు హెడ్ ని టేక్ ఓవర్ చేసుకుంటే అండ్ హీ స్టార్టింగ్ టు టేక్ ఓవర్ మల్టిపుల్ విలేజెస్ లైక్ భైరవ్ కోన అండ్ నౌ దే కమింగ్ టు అటాక్ భైరవ్ కోన. ఇప్పుడు ఈ స్టిక్ ని కంట్రోల్ చేయగలిగే ఒక వ్యక్తి బసవ అనేవాడు బయట ఉన్నాడు. ఆడిని మళ్ళీ భైరవ్ కోనకి నార్నియాలోకి పిలిచినట్టు పిలుస్తారు. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ భైరవ్ కోన 2. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పడం వల్ల ఇది ఓన్లీ మీకు ఫస్ట్ అరగంట సినిమా, దాని తర్వాత సినిమా అంతా ఎలాగో ఉంటుంది. బట్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే భైరవ్ కోనలో చాలా మంది అడిగారు ఎందుకు సెకండ్ హాఫ్ ఇమోషనల్ గా ప్లే చేశారు, ఎందుకు మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ టోన్ లోకి వెళ్ళారు అంటే, ఎలాగన్నా ఆలోచించి ఆ డైరెక్టర్ రాసి తీయగలరండి. ఆయన ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ ఎంటర్టైనింగ్ చిన్నపిల్లల నుంచి అందరూ చూడగలిగే సినిమా చూడాలి, ఈ సినిమాలో అలా చెప్పాలనుకున్నారు. అండ్ నెక్స్ట్ అలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది, ఓకేనా? సో పార్ట్ 2 అనగానే మాకు ఖర్చు చాలా కంఫర్టబుల్గా ఇస్తారు. సో మేము చేయాలనుకున్న ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులో ఒక అందమైన కథని చెప్పి హై మూమెంట్స్ అని బ్యూటిఫుల్ గా చెప్పాలని. సో మీ అందరి దయ వల్ల మేము అనుకున్న పార్ట్ 2 కథ కరెక్ట్ గా ఇంకా బాగా స్కేల్ గా ఇంకా అడ్వెంచర్ యాక్షన్ చేస్తామని కోరుకుంటున్నాం. ఇది ఎందుకు చెప్పాను అనుకుంటే ఆయన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అన్నానికి ఒక ఎగ్జాంపుల్. మీరు ర్యాండమ్ గా చెప్పండి గత కొన్ని సంవత్సరాల ఈ సినిమాలో ఇలాంటి ఒక ఐడియా ఎక్కడైనా ఈ సినిమాలో విన్నారా ఇండియన్ ఫిల్మ్ లో? సో అది అంత ఒరిజినల్ ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ అండ్ లవ్ అబౌట్ హిమ్. ఫ్రమ్ ద డే వన్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ థాట్స్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.